హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం చికెన్ పులావ్ చేసుకుందామండి. దానికోసం చికెన్ తీసుకున్నానండి, 1/2 kg చికెన్ అండి. దీనిలో పెరుగు వేస్తున్నానండి. గరం మసాలా అండి 2 ఆకు, ఒక చిన్న ముక్క దాల్చిని, 4-5 లవంగాలు, మిరియాలు, ఇలాచి, అంతే, ఎక్కువైన మసాలా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి సాల్ట్ వేసాను. ఇంకా కారం వేసుకుందాం. కారం 2 స్పూన్స్ వేసానండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి, కారం సాల్ట్. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందామండి. దీనిలోనే కొంచెం లెమన్ జ్యూస్, ఒక లెమన్, 1.5 లెమన్ జ్యూస్ తీసానండి, అది వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ అన్నా మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు పులావ్ ప్రిపరేషన్ చేసుకుందాం. కుక్కర్ తీసుకున్నానండి, పులావ్ కుక్కర్లో చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పులావ్. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి కుక్కర్లో. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం దీనిలో వేసేసుకుందామండి. దీనిలో అన్నీ వేసామండి, అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాం. నేను 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అవనిద్దాం. ఇదిగోండి, ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు మనం దీనిలో రైస్ వేసుకుందాం. నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. 3 గ్లాస్ వాటర్తో నానబెట్టాను. ఇప్పుడు ఇక్కడ మీరు సాల్ట్ చూసుకోండి అండి. సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి సాల్ట్, కారం. ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి, కొత్తిమీర, కొంచెం లైట్గా బిర్యానీ మసాలా, ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు, 1/4 స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మూత పెడతానండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్. చికెన్ పులావ్ రెడీ అండి, విత్ రైతా అండ్ చికెన్ కర్రీ. సూపర్ ఉంటుంది, చేసుకోండి. చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి.